ఈరోజు నుంచి 4th క్లాస్ మ్యాథ్స్ పేజీ వైజ్ చూద్దాం. బుక్ ఇంగ్లీష్లోనే తీసుకుంటున్నాను కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాయడం కూడా ఇంగ్లీష్లోనే రాస్తాను కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇది చాప్టర్ 1 ఏంటి, మెనీ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ షేప్స్. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాటిలో మనం షేప్స్ చెప్పాలి, వాటి యొక్క గుణాలు కూడా చెప్తాను నేను. ఫస్ట్ షేప్ ఏం తీసుకుంటున్నాను, సో ఫస్ట్ చాప్టర్ పేరు చూడండి, మెనీ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ షేప్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ షేప్ నేను ఏం తీసుకుంటున్నానంటే స్పియర్ తీసుకుంటున్నాను. స్పియర్ మీన్స్ తెలుగులో ఏమంటారు, గోళము అంటారు. అది పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటుంది. స్పియర్ ఈజ్ పర్ఫెక్ట్లీ రౌండ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే బాల్, ఆరెంజ్, మార్బుల్. దీనికి కార్నర్స్ ఉండవు, ఎడ్జెస్ ఉండవు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, బాల్, ఆరెంజ్, మార్బుల్ అంటే ఏంటి, గోటీలు. ఇప్పుడు ఈ ఉన్న దానిలో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో షేప్ తోటి నేను అవే రాశాను. సో బాల్, ఆరెంజ్, మార్బుల్ ఈ మూడు గోళం రూపంలో ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, గోళం జారుతుందా దొర్లుతుందా? సో దొర్లుతుంది. ఇప్పుడు మనం షేప్ 2కి వెళ్ళిపోదాం. A sphere is a perfectly round shape, with one curved surface, no edges, and no corners. A ball, orange, globe, and marble are common examples. It rolls easily because its entire surface is curved. సెకండ్ షేప్ ఏంటంటే క్యూబ్, ఘనము అంటే ఏంటంటే 6 దిక్కులా గనక చతురస్రం ఫేసెస్ ఉంటే వాటిని ఘనము అంటారనమాట. ఇప్పుడు ఈ ఇచ్చిన డయాగ్రామ్లో చూడండి, మనకి ఇచ్చిన ఫస్ట్ పేజీలో మనకు ఘనము షేప్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూడండి. డైస్ ఉంది, ఐస్ పీస్ ఉంది, రూబిక్స్ క్యూబ్ ఉంది. ఇదేంటి 6 ఫేసెస్ అంటే 1 2 అటు సైడ్ 1 3 4 పైన 1 కింద 1 మొత్తం 6 చతురస్రాలు కలిగి ఉన్న దానిని ఘనము అంటారు, క్యూబు అంటారు. ఈ క్యూబ్ అని మీకు ఇక్కడ ఒక క్వశ్చన్, క్యూబ్ అనేది జారుతుందా దొర్లుతుందా? ఇది గుండ్రంగా లేదు కదా, కాబట్టి ఇది జారుతుందన్నమాట. సో క్యూబ్ అనేది స్లైడ్ అవుతుంది, ఘనము అనేది జారుతుంది. A cube has 6 equal square faces, 8 corners. A dice, ice cube are common examples of a cube. A cube slides on a flat surface because all of its faces are flat. నెక్స్ట్ షేప్ ఏంటంటే క్యూబాయిడ్, దీర్ఘఘనం అంటే ఏంటంటే 6 దిక్కులు అంటే 6 సైడ్స్ దీర్ఘచతురస్రం ఉంటే దాన్ని ఏమంటారంటే దీర్ఘఘనము లేదా క్యూబాయిడ్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటాయి, మన ఇంట్లో వాడే సోప్ డబ్బాలు, బుక్స్, ఇటుకలు అన్నీ. ఇప్పుడు ఈ పేజీలో మనకి ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఈ అగ్గిపెట్ట, మ్యాచ్ బాక్స్, అండ్ దిస్ బాక్స్ ఆల్సో, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిక్ ఉంది, ఇటుక. ఇవన్నీ దీర్ఘఘనం షేప్ అన్నమాట. అంటే 6 దిక్కులో దీర్ఘచతురస్రాలు ఉండాలి. సమాన దీర్ఘచతురస్రాలు అవసరం లేదు, దీర్ఘచతురస్రం. చూడండి, ఇటుక చూసినప్పుడు ఈ పెద్ద దీర్ఘచతురస్రము ఉంటుంది, ఇటో సైజు ఉంటుంది, ఇటో సైజు ఉంటుంది. సో పైన కింద 6 సైడ్లు అంటే ఈ 4 సైడ్లు పైన కింద కలిపి దీర్ఘచతురస్రాలు ఉండే ఏదైతే ఉంటుందో అది దీర్ఘఘనం అవుతుంది అన్నమాట. A cuboid has 6 rectangular faces, 12 edges, and corners. A book, brick, soapbox, and pencil box are common examples. It slides on flat faces but cannot roll. నెక్స్ట్ ఆకారం ఏంటంటే స్తూపము, సిలిండర్ షేప్. సిలిండర్కి 2 సర్క్యులర్ ఫేసెస్ ఉంటాయి, పైన కింద ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది అనమాట, అంటే గుండ్రంగా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ బాటిల్, టిన్ క్యాన్. ఇప్పుడు మనకి ఈ పేజీలో స్తూపం షేప్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూద్దాం. చూడండి, ఈ టిన్ క్యాన్, ఈ డ్రమ్, ఈ లాగ్, ఇవన్నీ సిలిండర్ షేప్లో ఉన్నాయన్నమాట, స్తూపం షేప్లో ఉన్నాయి. నెక్స్ట్ షేప్, A cylinder has 2 flat circular faces and 1 curved surface. A water bottle, tin can, and candle are common examples. It can roll on its curved surface and slide on its flat faces. ఫిఫ్త్ షేప్ ఏంటంటే కోన్ అనేది ఏంటంటే ఒక కింద ఒక వృత్తాకార బేస్ ఉంటుంది, ఒక పాయింటెడ్ ఎండ్ ఉంటుంది అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఐస్ క్రీమ్ కోను, పార్టీ హ్యాట్. ఇప్పుడు ఈ పేజీ చూద్దాం. ఈ పేజీలో మనకు ఏమేమిటి కోన్ షేప్లో ఉన్నాయి చూడండి. బర్త్డే హ్యాట్ చూడండి, కింద ఒక సర్క్యులర్ షేపు, పైన ఒక పాయింటెడ్ హెండ్ ఉన్నది. ఈ క్యారెట్ కూడా కింద ఒక సర్క్యులర్ షేప్, ఒక పాయింటెడ్ ఎండ్ ఉన్నది. అండ్ దిస్ బొంగరం కూడా. అండ్ ఇంకేముంది ఇక చూడండి, ఐస్ క్రీమ్ కోన్ కూడా
ఓకేనా? A cone has one curved surface, and one vertex. An ice cream cone, party hat, and traffic cone are common examples. A cone can roll on its surface and slide on its flat circular base. ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్ మొత్తం అయిపోయింది కదా, మీరు ఒక యాక్టివిటీ చేయండి. మీ ఇంట్లో నుంచి ఏవో ఒక 5 ఆబ్జెక్ట్స్ తీసుకోండి. ఆ ఆబ్జెక్ట్స్ ఏ షేప్లో ఉన్నాయో మిమ్మల్ని మీరు అడుక్కోండి. అది ఏం చేయి, అది దొర్లుతుందా జారుతుందా అది కూడా చూడండి. ఇప్పుడు మనం ఏమేమి చూసాం? స్పియర్ అనేది గోళం అనేది ఏమవుతుంది? గోళం గుండ్రంగా ఉంటుంది కాబట్టి అది దొర్లుతుంది. క్యూబ్ ఘనం అనేది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అది జారుతుంది. క్యూబాయిడ్ కూడా జారుతుంది. సిలిండర్ అనేది దొర్లుతుంది, జారుతుంది. ఓకే కదా? సిలిండర్ అంటే స్తూపం అనేది దొర్లుతుంది, జారుతుంది. అండ్ కోన్ అంటే శంకు షేప్ కూడా అది మనం రోల్ చేస్తే రోల్ అవుతుంది, దొర్లుతుంది, స్లైడ్ చేస్తే స్లైడ్ అవుతుంది, జారుతుంది. థ్యాంక్ యూ.